తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు ప్రజాసేవా భావంతో మనసా వాచా కర్మేణ నిరంతరం పాటుపడుతూ గారికి అట్లా రాము గారికి అదేవిధంగా దాదాపు 40 పైన అందరు కార్యవర్గ సభ్యులు వివిధ హోదాల్లో ప్రమాణ స్వీకారం చేసే కార్యవర్గ సభ్యులు అందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ మేమందరం కూడా ఖచ్చితంగా కార్యవర్గ సభ్యులకు కానీ ప్రెసిడెంట్ గారికి కానీ మేమందరం కూడా వాళ్ళకి సహకరిస్తాము. జాగ్రత్తగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా మరొకసారి కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇది తెలుగుదేశం పార్టీ, తెలుగువాడు ఆత్మగౌరవాన్ని కాపాడే పార్టీ. దానికోసం ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ అన్నమాట. ఈ ప్రాంతంలో కూడా కొంతమంది వ్యక్తుల కబంధ హస్తాలతో చిక్కిపోయిన ప్రజల్ని కాపాడిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. తర్వాత స్వర్గీయ ఎన్టీ రామారావు గారు గురించి మీకు అందరూ కూడా తెలియదేం కాదు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ధ్యేయంగా పనిచేసుకుంటా ముందుకు తీసుకెళ్తా ఉంటున్నాడు. ఏ విధంగా తీసుకెళ్ళడం మీ అందరికీ తెలియదు కాదు. అదేవిధంగా గడిచిన 5 సంవత్సరాల్లో చాలా మంది కార్యకర్తలు ప్రాణాల త్యాగం చేసి చంద్రయ్య గారు లాంటి వాళ్ళు త్యాగం చేసిన సంగతి మన అందరికీ తెలిసింది. అదేవిధంగా కోడెల సుప్రసాద్ లాంటి ఒక గొప్ప నాయకుడిని కూడా ఏ విధంగా ఇబ్బంది పెట్టి ఆయన ఏ విధంగా చనిపోయాడో మనందరినీ మధ్యలో నుంచి దూరం అయిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే అన్నమాట. ఈ విధంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు లాంటి మన నాయకుడిని కూడా జైల్లో పెట్టిన సరే ఎవరు కూడా భయపడకుండా ఎదురాడి ఇవాళ రాష్ట్రంలో 150 సీట్లు పైన తీసుకొచ్చారంటే అదంతా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త వాళ్ళే జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇట్లా 1 కాదు 2 కాదు, గడిచిన 5 సంవత్సరాల్లో చాలా మంది ఇబ్బంది పడ్డారు. అందరూ కూడా పుల్లారావు గారు వాళ్ళ అబ్బాయిని కూడా లాస్ట్కి ఆ రోజు ఏ విధంగా జైలు పాలు తెరిచాడో ఆ అబ్బాయికి రాజకీయం కూడా సంబంధం లేదు, అయినా సరే జైల్లో వేసి గందరగోళం చేశారు. ఇట్లా అందరిని కూడా ఇబ్బంది పెట్టారనమాట. ఇట్లా ఈ విధంగా అందరూ కూడా ఇబ్బంది పాలు చేశారు. ఖచ్చితంగా మనందరం కూడా కలిసికట్టుగా ఉండి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాను. మీరు చూశారు, మనం ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది కూడా ఎక్కడ కూడా కక్షలు కారణాలు లేకుండా సరే వాళ్ళ టైంలో ప్రతి ఊర్లో కూడా మన కార్యకర్తలు ఇబ్బంది పెట్టడం, మర్డర్లు చేయడం ఇవన్నీ చేశారు. మనం వచ్చిన తర్వాత అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాం. వాళ్ళు ఊర్లో రక్తం భరిస్తే మనం నీళ్లు భరించే కార్యక్రమాలు చేసాం అన్నమాట. పొలాలకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమాలు చేసాం. ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్న ప్రభుత్వం ఉంది. మనందరం కూడా ఖచ్చితంగా కార్యవర్గ సభ్యులకు కానీ అందరూ కూడా మా వంతు సహాయ సహకారాలు ఖచ్చితంగా అందిస్తాం. ప్రతి నెల 2 నెలలకు ఒకసారి మన జిల్లా డిఆర్సీ మీటింగ్ పెట్టుకునే ముందు ఖచ్చితంగా పార్టీ మీటింగ్ పెట్టుకొని పార్టీలో ఉన్న సమస్యలన్నీ కూడా చర్చించి ఏ కార్యకర్త కూడా ఇబ్బంది జరగకుండా ముందుకెళ్లే బాధ్యత తీసుకుంటాం. ఇందాక పుల్లారావు గారు చెప్పినట్టు అందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్ళి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ముందుకెళ్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం.